24 గంటల్లోనే దొంగతనం కేసును చిక్కడపల్లి పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకోవడమే కాదు, ఆ సొత్తుని కూడా రికవరీ చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కేంద్ర ప్రభుత్వ రిటైర్ ఎంప్లాయీ ఇంట్లో జరిగిన చోరీ కేసును 24 గంటల్లోనే పోలీసులు చోరీ కేసును ఛేదించారు. ఈ సందర్భంగా ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 25 తులాల బంగారు నగలు, 23,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. చిక్కడపల్లి పిఎస్ పరిధిలోని వివేక్ నగర్లోని దిట్టకవి ఎంక్లేవ్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి లక్ష్మీనారాయణ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీ చేసి 35 తులాల బంగారు నగలు, 35,000 నగదు చోరీ చేసిన విషయం విదితమే. బాధితులు లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని క్రైమ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందాలుగా విడిపోయి సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించినట్లు డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. చిక్కడపల్లి పోలీస్ క్రైమ్ టీం వాళ్ళకి దొరకడం జరిగింది. వీళ్ళిద్దరు అనుమానాస్పదంగా ఉన్నారని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జ్యువెలరీ షాప్స్ దగ్గర అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సస్పిషన్ తో వాళ్ళని వెరిఫై చేస్తే ఈ దొంగతనం కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం వెరిఫై చేస్తే A1 పేరు దార్ల నేహామియా అలియాస్ నేహామయ అలియాస్ బ్రూస్లీ. ఇతను నేటివ్ ఆఫ్ కర్ణాటక ధార్వాడ్ రీజన్. ఇక్కడ కొంపల్లి ఏరియాలో ఉంటూ అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. అయితే 13వ తారీఖు సాయంత్రము ఇతను చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యి వచ్చి వెంటనే ఈ దొంగతనముకి పాల్పడడం జరిగింది. ఇతను సుమారు 24 కేసెస్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ముఖ్యంగా సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్స్ లో సుమారు 50 కేసెస్ వరకు ఉన్నారు. అలానే కర్ణాటకలో 12 కేసెస్ అండ్ ఆంధ్రప్రదేశ్ లో 5 కేసెస్ చేసి దొంగతనాల్లో ఉన్నారు. పీడియాట్ కూడా